మొదటి యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక చూస్తే మొదటిగా నేను చదువుతున్నాను. గాయు శుభం అని చెప్పి రాని, పెద్దలైన నేను సత్యం బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పి రాయినది. ఎవరు రాస్తున్నాడంటే అపోస్తులైన పౌలు గాయకు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఉన్న ఆ జైల్లో ఉన్న ఆయన ఈ గాయ గురించి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించున్నాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగానే విని బహుగా సంతోషించి తిని అంటాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో గాయు గురించి అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉండి ఆయన రాస్తున్న సత్యం ఏదంటే, నీ గురించి నా దగ్గరికి చెరసాల్లోకి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్తున్నావని నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉన్నావని నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. ఎందుకు ఈ యొక్క సత్యం గురించి, ఆ యొక్క గాయం గురించి ఏం చెప్తున్నట్టే మంచి సాక్ష్యం చెప్తున్న విషయాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో సత్యం గురించి మనం మాట్లాడుకునేది కాకుండా మన యొక్క పరిచర్య గురించి కానీ, మన కుటుంబాల గురించి కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ ఇతరులు మన గురించి మాట్లాడాలని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. ఇతరులు మన గురించి ఏ విషయంలో మాట్లాడుతున్నారు అనేది. అయితే గాయు విషయంలో చూస్తే నువ్వు ఆత్మలో వర్ధిల్చున్నావు అని చెప్తున్నారు. అన్ని విషయాల్లో సౌఖ్యంగా, అన్ని విషయాల్లో మంచి సంతోషంగా ఉన్నావని, నీవు దేవుని ఎడల సత్యం అనుసరించి నడుస్తున్నావని, నీవు సత్య విషయంలో అన్ని విషయాల్లో పోరాడుతున్నావని, నీ గురించి నా దగ్గర వచ్చి చెప్తున్నప్పుడు నేను బాగుగా సంతోషపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం కూడా దేవుని యొక్క సత్యం కూడా చాలా సార్లు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వాడిది అని అంటాడు. ఆత్మ విషయంలో దేవుని యొక్క వాక్యంలో ఆత్మలో ఎవరైతే నిజంగా దినదినం వర్ధిల్తుంటారో, ఆ ఆత్మ విషయంలో దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే బలపడుతుంటారో, వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో ఆయన కళ్ళు వాళ్ళ మీద దినమెల్లా చేతులు జాపుతుంటారట. నా బిడ్డ నా గురించి ఏ విషయంలో మాట్లాడుతున్నదని, ఏ విషయంలో దేవుని వాక్యంలో ఆ యొక్క మాటల విషయంలో ఎలాగ జీవిస్తున్నదని. దేవునికి దగ్గర సంబంధం కలిగిన వారు ఎవరంటే, ఈ లోకంలో ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత గుడికి వెళ్ళినా, ఎంత మంచి ప్రభులో ప్రార్థన చేసినా అవన్నీ మన యొక్క జీవితంలో నడుచుకోవాల్సిన నడవడి అలవాట్లే. కానీ దగ్గర సంబంధం కలిగిన వారు ఎవరంటే, వాక్యంలో మన హృదయంలో దేవుని వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ, ఆ వాక్యానికి భయపడుతూ, ఆ వాక్యంలో నడుస్తున్న వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా దినదినం చూస్తూనే ఉంటాడు. వాళ్ళు దేవుని దగ్గర సంబంధం కలిగిన వారు ఉంటాడు. అంటే దేవుని దగ్గర సంబంధం కలిగిన వారు ఎవరు అంటే, దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటారో ఆ యొక్క బిడ్డలను దేవుడు దృష్టి చూస్తారు. ఆ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు దృష్టి చూస్తారు. ఇక్కడ సత్యము విషయంలో కూడా గాయ యొక్క విషయంలో ఏం చేస్తే, నువ్వు సత్యం అనుసరించి నడుచుకుంటున్నావని, నువ్వు ఆత్మలో వర్ధిల్తున్నావని, నీ గురించి నేను వింటుండగా నేను ఎంతో సంతోషపడుతున్నానని గాయకు లెటర్ రాస్తున్నాను. మన యొక్క జీవితంలో కూడా మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులుగా, మన ఆత్మీయ సేవకులుగా, దేవుని బిడ్డలుగా మన గురించి ఏ సేవకులైనా, మన గురించి ఏ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులైనా మన గురించి, అయ్యా నువ్వు ఆత్మలో దేవుని విషయంలో బాగా ఎదుగుతున్నావయ్యా, బాగా ఎదుగుతూ బాగా ఫలిస్తున్నావయ్యా, ఆత్మలో నీవు దేవుని యొక్క వాక్యాన్ని వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తున్నావయ్యా అనే సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాను. ఇక్కడ గాయ విషయంలో చూస్తే ఆయన ఆత్మలో, ఒక విషయంలో చూస్తే పౌలు గారు చాలా విషయంలో, తిమోతి విషయంలో చూస్తే ఆయన యొక్క విషయంలో, ఆ తిమోతి నీవు మానవుల దృష్టిలో నువ్వు ఏ విషయంలో ఇక్కడ చూస్తే ఆయన మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే తిమోతి గురించి కూడా ఏం చెప్తున్నాడంటే,
ఆ యొక్క పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన తిమోతి, నువ్వు సంతుష్టి సహితమైన భక్తి మరి గొప్ప లాభసాధకమైనది అని నేను ఎరుగుతున్నా అని మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రం గల వారమైంది వాటితో తృప్తి పొందదము అంటాడు ఇక్కడ. అయ్యా మరి తిమోతి, నిజంగా ఈ లోకంలో నువ్వు మంచి భక్తి చేస్తున్నావు. నీ భక్తిని చూస్తున్నా, నీ జీవితంలో చూస్తున్నా, నీ అవ్వ లోయలో చూసినా, నీ తల్లి యూనికాలో చూసినా, ఇప్పుడు నీ వైపు చూస్తున్నా, నీ తండ్రిలో చూస్తున్నా, నీ భక్తి గొప్ప లాభ సాధకము తిమోతి. నేను ఇప్పుడు నీవు నిజమైన కుమారుడిగా నేను ఎంచుకున్నా. నువ్వు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమని ఎంచుకున్నావు. ఎలా ఎంచుకున్నావు అంటే, అన్న వస్త్రములతో తృప్తి గలవారమైనా అని అంటాడు. ఏమి లోకంలోనికి మనం ఏం తీసుకొని ఏమి తీసుకొని పోలేము, ఏమి ఈ లోకంలో సంపాదించుకోలేము, కానీ ఉన్న వాటితోనే తృప్తి గలవారమైనా తిమోతి నీ జీవితంలో నేను చూస్తున్నా అంటాడు. ఉన్న వాటితోనే చాలా వరకు, చాలా రకాలుగా మరి దేవుని యొక్క వాక్యంలో మన యొక్క హృదయాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా చాలా వరకు ఉన్న వాటితో తృప్తి గలవారమై ఉండాలని అలాంటి దేవుడు చూస్తాడు. ఉన్న వాటితో, లేని వాటి కోసం కాదు, కానీ మన హృదయంలో ఉన్న, మన యొక్క జీవితంలో, మన కుటుంబంతో ఉన్న తిమోతి యొక్క విషయంలో చూస్తే, తిమోతి ఆ యొక్క జీవితంలో మరి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా తిమోతి, నువ్వు నిజంగా నీవు మంచి భక్తి పడవని నేను గ్రహిస్తున్నా. అది ఎప్పుడు అంటే, ఈ లోకంలో ఏవైతే ఆశించకుండా, ఏది చేయకుండా ఉన్నవాటితో తృప్తి గలవారమండి దేవుని పట్ల నువ్వు చూస్తున్న భక్తి చాలా గొప్పదని నేను నమ్ముతున్నాను అంటాడు పౌలు గారు. మరి పౌలే మరి నమ్మడం కాకుండా తిమోతి యొక్క 2 అధ్యాయాలు బైబిల్లో రాయబడ్డాయంటే, ఆయన గొప్ప విషయం ఏంటంటే, ఆయన భక్తి జీవితాన్ని దేవుడు మెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ గాయ విషయంలో పేరు రాయబడ్డదంటే, గాయ మరి ఆయన సత్ప్రవర్తన విషయంలో ఆ యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం రాయబడేదంటే, ఆ యొక్క గాయు మరి అందరూ మరి దేవుని యొక్క ప్రేమను పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంకో విషయం ఇక్కడ చూస్తే, రెండో విషయంలో చూస్తే రెండో విషయం, మొదటగా గాయు అందరి మరి ఆ యొక్క సత్ప్రవర్తన విషయంలో మరి ఆత్మలో వర్ధిల్లినట్టుగా చూస్తూ, ఆయన సాక్ష్యం మంచి విషయాలు చూస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితంలో చూస్తున్నాం. దియోత్రిపి అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన కూడా చూడండి, మరి ఇక్కడ చూస్తే ఆ 9వ వచనంలో, మొదటి యోహాను రాసిన 3వ పత్రికలో చూస్తే, ఇక్కడ చూస్తే 9వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, నేను సంఘమునకు ఒక సంగతి రాసి, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రిపే మిమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు, అది చాలనట్టుగా సహోదరులను తానే వారిని చేర్చుకొనక మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేస్తున్నాడు. ఇక్కడ చూస్తే దియోత్రిఫే ఎలాంటి వాడంటే, సంఘంలోనికి వచ్చే వాళ్ళను చెడ్డ మాటలు మాట్లాడి, ఆ యొక్క చెడ్డ మాటలు వదిలిపోతులు మాట్లాడి అతను ఏం చేసింటే అందరినీ గాయపరుస్తున్నాడు. మాటల చేత చాలా సార్లు, చాలా రకాలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎవరైనా ఆత్మీయలో వర్ధిల్తున్నప్పుడు, గొప్ప వాళ్ళుగా అవుతున్నప్పుడు, దేవుడు మంచి అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆశీర్వదించినప్పుడు చాలా మందికి గర్వము, ఒక అసూయ, ఒక ద్వేషము, పగ, వాళ్ళ లోపల ఇంకేంటంటే అధ్యక్ష పదవులు చాలా వరకు ఆశించి చాలా వరకు చాలా మందిని కించపరుస్తుంటారు. వాళ్ళ యొక్క కించపరుస్తూ, మేమే మా సంఘంలో మా యొక్క తాతల నుంచి, మా ముఠాలతో నుంచి, మా యొక్క పూర్వం నుంచి మేము వచ్చిన వాళ్ళం, మేము ఈ సంఘానికి, ఈ సేవకులకు, ఈ యొక్క మరి ప్రాంతానికి మేము ఎంతో గొప్పవాళ్ళం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ క్రియల ద్వారా కనపరుస్తుంటారు. వాళ్ళ క్రియలను ఏం చేస్తుంటే వాళ్ళు అన్ని విషయాలు, మేమే డబ్బు సాయం చేసే వాళ్ళం, మేమే సేవకులు పోషిస్తున్నాం, మేమే, మా ప్రధానత్వం మాదే, మా తాతల నుంచే ఇప్పటివరకు కొనసాగుతుందని ఈ యొక్క చిన్న సంఘంగా వచ్చే వాళ్ళను ఏం చేస్తుంటే వదిలిపోతున్న మాటలు మాట్లాడుతుంటారు, మరి చెడ్డమైన మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళ మీద నేరారోపణలు చేస్తుంటారు. ఈ దియోత్రిఫే అనేట ఆయన కూడా ఏం చేసినట్టే సంఘాలకు వచ్చే వాళ్ళను ఆయన చెడ్డ మాటలు మాట్లాడుతూ, వదిలిపోతున్న మాట్లాడుతూ వాళ్ళ సంఘానికి ఆటంకపరిచేవాడుగా ఉన్నాడని
పౌలు గారికి ఈ దియోత్రిఫే గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా దియోత్రిఫే మరి ఈయన చాలా వదులుబోతులు మాట్లాడుతున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, సంఘంలో అన్ని విషయాల్లో మరి చిచ్చులు పెడుతున్నాడు, అధ్యక్ష పదవులు కొడుతున్నాడు, ఈయననే ఉండాలనుకుంటున్నాడు. ఆయన యొక్క జీవితంలో అయ్యా అని చెప్తున్నప్పుడు ఆ యొక్క పౌలు ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న ప్రకారంగా మనం మన యొక్క జీవితంలో కూడా మనము ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, మనల్ని గొప్పవారుగా చేస్తే, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల అవుతున్నప్పుడు, మన జీవితంలో మంచి మన పిల్లలు, మన కుటుంబాలు దేవుని నామంలో ఆశీర్వదింపబడినట్లయితే మన లోపల దియోత్రిఫే లాంటి మనసు రావద్దని ప్రభు వాక్యం సెలవిస్తున్నాడు. దియోత్రిఫే లాంటి మనసు మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదని ప్రభు వాక్యం సెలవిస్తున్నారు. ఎందుకు అంటే మన యొక్క దేవుని బిడ్డల మనం ఆత్మలో వర్ధిల్తుండాలని అంటాడు. మనము సత్య విషయంలో వర్ధిల్తుండాలని అంటాడు. మనము మరి మన యొక్క రాజ్యము పరలోక రాజ్యం అని, మరి ఆత్మ విషయమై దీనులైన వారి ధనులు పరలోక రాజ్యం వారిది అంటాడు. ఆ పరలోక రాజ్యం ఈ లోకంలో మరి ఈ యొక్క సంఘాల్లో కాదు, మన కుటుంబాలు కాదు, మన యొక్క వ్యక్తిగతమైన జీవితం కాదు. ఒకవేళ దేవుడు ఆశ్రయిస్తే, దేవుని దయలో మనిషి దయలో వర్ధిల్తే మంచిదే, కానీ ఆ వర్ధిల్ల విషయంలో ఏంటంటే మనం ఆత్మలో వర్ధిల్లాలని అంటాడు. ఈ దియోత్రిఫే ఏంటంటే మరి శరీరకంగా వర్ధిల్లినాడు. శరీరకంగా మరి ఆత్మలో లేదు. ఆయనకు శరీరకమైన ఆశలు ఉన్నాయి. ఏముందంటే నేను అధ్యక్ష పదవులు, నేను చెప్పేదే వేదము, మరి నా ఎలాంటి భక్తి ఇతరులకు లేదని. మరి దేవుని యొక్క వాక్యంలో సుంకరి పరిచయం చూస్తే, పరిచయుడు ఏం చేస్తున్నాడంటే ఈ సుంకరిని మరి బాధపరుస్తున్నాడు. అయ్యా ఈయన దాకా నేను పేదరికంలో లేను, ఇతరులాగా నాకు పేదరికం లేదు, నేను వారానికి ఉపవాసం ఉంటున్నా, మంచి ప్రార్థన చేస్తున్నా, నేను భయభక్తులు కలిగిన వాడుకున్నా, నాకు రాబడి ఎంతట్లో ఇస్తున్నా, ఈ సుంకర్లా కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. మరి సుంకర్ ప్రార్థన అంగీకరించాడు. దేవుని యొక్క ఆత్మలో అయ్యా నేను ఆకాశం వైపు నేను కళ్ళెత్తుటకు నేను కూడా యోగిని గాను, అయ్యా నీతో నాయన అని చెప్పి ఆయన తగ్గించుకోగలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తగ్గింపు ప్రార్థన మన జీవితంలో, మన ఆత్మ జీవితంలో దేవుడు ఎదుగుదల చేస్తాడని. అయితే ఈ యొక్క విషయంలో కూడా దియోత్రిఫే మరి శరీరకంగా గర్వపడుతున్నాడు. మరి గర్వపడి ఇతరులను తునీకరిస్తున్నాడు, ఇతరులు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. చాలా వరకు క్రైస్తవులుగా మనం దేవుని నమ్ముకుంటాం, కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కొట్లాటలు వచ్చినప్పుడు, ఏదైనా సంఘపరంగా వచ్చినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం, బూతు మాటలు మాట్లాడుతుంటాం, మరి మరి అన్ని విషయాల్లో కించపరుస్తుంటాం. ఆ యొక్క చెడ్డ మాటలు మనం పలకకూడదని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి ప్రభు యొక్క వాక్యంలో మనకు నష్టంగా మాట తప్పకూడదు అంటాడు. ఆ యొక్క విషయంలో దేవుని యొక్క వాక్యంలో దియోత్రిఫే ఏం చేసినట్టే ఆయన చెడ్డ మాటల వాళ్ళకి దేవుని యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా అలాగ ఉండకూడదని ప్రభు వాక్యం చెల్లిస్తున్నది. ఇంకో విషయంలో చూస్తే ఇక్కడ మరి 12వ వచనంలో చూస్తే డెమోత్రియో అను మరి అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం, మా సాక్ష్యం సత్యమైనది నీ వేరుగుదు అంటాడు. ఈయన డెమోత్రిఫే అంటే ఈయన ఏం చేస్తాడంటే అందరి వలన, అయ్యా ప్రతి ఒక్కరి వలన మేము మంచి సాక్ష్యం కలిగిన వాడిగా ఉన్నాం అని చెప్పి డెమోత్రిఫే గురించి అందరి వలన ఆయన అందరికీ, పేదవాళ్ళకు, నిరుపేదలకు, దిక్కుమాల వారికి, పరదేశులకు, యాత్రికులకు, మంచి గొప్ప వాళ్ళకు అందరికీ మంచివాడిగా ఉన్నాడు ఆయన. ఆ డెమోత్రిఫే అందరి వల్ల మంచి సాక్ష్యం పొందిన వాడిగా ఉన్నాడు. మనం కూడా మన యొక్క జీవితంలో ఒక మంచి ఉప్పు లాగా ఉండాలి. ఉప్పు మరి అది పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒకటే రుచినిస్తుంది, మధ్యతరగతి వాళ్ళకు ఒకటే రుచినిస్తుంది, ధనవంతులకు ఒకటే రుచిస్తుంది. ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే అందరి వాళ్ళు అది అన్నిట్లో కలిసిపోతుంది. అది కనిపేనే కనిపేది, అది రుచినే ఇస్తుంది. కానీ ఆ యొక్క ఉప్పు యొక్క జీవితంలో మరి ఆ యొక్క ఉప్పు కొన్న ప్రాముఖ్యత అది మరి అది చనిపోయి అది 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 అందరిలో కలిసిపోయే విషయంలో ఉంటది. ఆ ఉప్పు అందరికి రుచిని ఒకలాగా ఇస్తుంది, అందరికి మంచి అది ఆ యొక్క ఉప్పు అది అందరి ఇళ్లలో అది ఒక ఉప్పు ఉంటది. ఆ యొక్క ఉప్పు ఏ వస్తువులు అయిపోయినా ఉప్పు మాత్రం అయిపోతుంది. ఉప్పు ఎప్పుడు అందరి వల్ల ఉంటుంది. అదే మనం కూడా మన జీవితంలో కూడా అందరికీ ప్రతి ఒక్క పేదవాళ్ళకు, ప్రతి మధ్య తరగతులకు, ప్రతి ధనికులకు మన యొక్క జీవితం అందరికీ ఉపయోగపడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మరి అందరికీ దేవుడు, ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ యొక్క దేవుడి యొక్క విషయంలో, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మరి దేవుడు చాలా సార్లు ఈ లోకంలో చాలా సార్లు అన్నాడు. ఏంటిదంటే ఒక డాక్టర్ ఒక ఆయన కొడుకు ఏమైపోయినట్టే, ఆ కొడుకు మరి చాలా మరణాపాయంలో ఉండి
చావు బ్రతుకు నుండి అతనికి ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుడని హాస్పిటల్లో డాక్టర్లు ఆ యొక్క హాస్పిటల్ తీసుకొని వస్తే ఆ యొక్క డాక్టర్ ఆపరేషన్ చేసే డాక్టర్ లేడు. లేకపోతే ఈయన మంచి మరి ఒక్కడే కొడుకు ఈ ఒక్క కొడుకును ఏం చేస్తున్నట్టే చాలా వరకు అయ్యా నా డబ్బులు ఎంత ఖర్చు అయినా సరే, నా ఆస్తి ఎంత అయినా సరే, నా కొడుకు ఆపరేషన్ చేసిన బ్రతుకుతాడు. మరి ఇక్కడ డాక్టర్ ఎక్కడ లేడు అక్కడ నర్సెస్ అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా తొందర పెడుతుంటే అయ్యా డాక్టర్ ఎప్పుడు అయినా కానీ ఈ అకస్మాత్తుగా లేడు అని చెప్పి ఆ యొక్క విషయంలో వాళ్ళందరూ స్టాఫ్ ఫోన్ చేస్తుంటే ఆయన మరి కొంచెం ఆలస్యం అయ్యొచ్చు. ఎందుకయ్యా నీకు తెలివి లేదా, నీకు బుద్ధి లేదా, నీకు ఎందుకు ఇంత మరి హాస్పిటల్ ఎందుకు పెట్టినావు అని చెప్పి ఈ కొడుకు తండ్రి అంటున్నాడు. నా కొడుకు చనిపోతే నువ్వు హాస్పిటల్ కట్టిస్తావా, నువ్వు ఎందుకు ఆపరేషన్ పెట్టుకున్నావు అట్లా ఇట్లా అని చెప్పి అంటే ఆయన ఏం చేసినట్టే ఆయన తొందరగా వచ్చి ఆయన కొడుకును మరి ఆపరేషన్ చేస్తే బ్రతికాడు. అయితే కొద్దిసేపటికి అయిన తర్వాత వాళ్ళ కొడుకు అదే హాస్పిటల్ ఆ యొక్క మరి వేరే హాస్పిటల్లో ఉన్నాడు. ఆ యొక్క హాస్పిటల్లో ఉండే ఆ యొక్క కొడుకు ఏం చేసినట్టే యాక్సిడెంట్ లో చివరిగా ఆయన మరి యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ యొక్క కొడుకుకి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విషయాల్లో ఉన్నా మరి ఆ యొక్క పేషెంట్ నా కొడుకును విడిచిపెట్టుకొని వచ్చేసిండు. నా కొడుకు చనిపోతే కానీ ఈయన కొడుకునైనా బ్రతికిస్తామని చెప్పి లాస్ట్ చివరిగా వచ్చి ఆ యొక్క కొడుకుని ఎవరైతే లాస్ట్ చివరిగా ఆపరేషన్ చేసే విషయంలో ఉన్నాడో ఆ యొక్క కొడుకుని వచ్చి ఆపరేషన్ చేసిండు. ఎందుకయ్యా ఇంత ఆలస్యం ఏంటంటే అయ్యా నా కొడుకు మరి యాక్సిడెంట్ లో చనిపోయాడు, కానీ నా కొడుకు చనిపోయినా సరే కానీ నీ కొడుకుని బ్రతికించమని వచ్చిన అని చెప్పినప్పుడు ఈయన చాలా వరకు అయ్యా నేను అనవసరంగా తిట్టాను కదా, అనవసరంగా నేను అలా బాధ పెట్టాను కదా, సారీ అంటే లేదు నేను నా కొడుకు చనిపోయినా సరే కానీ నీ కొడుకుని బ్రతికించాలని వచ్చినాని ఆయన చెప్పినప్పుడు ఈ యొక్క అక్కడ ఉన్న వార్డ్స్ లో ఉన్న అందరూ స్టాఫ్ అంతా కూడా దుఃఖక్రాంతంలో బాధపడ్డారట. ఆ యొక్క బాధపడిన విషయంలో కాదు కానీ ఈరోజు మన ప్రభు యేసుక్రీస్తు కూడా మన ప్రభు యేసుక్రీస్తు కూడా తనకున్న ఒకనొక కుమార్ని ఈ లోకంలో ఆయన మన అందరి కోసం చనిపోయాడు, మనకు అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మన అందరి కోసం ఆయన మరి ఆ యొక్క నిత్య జీవం వెళ్ళడానికి ఆయన ఈ లోకంలో ఈ లోకంలో శ్రమ పడ్డాడు. ఆ శ్రమ పడిన విషయంలో లాస్ట్ చనిపోయేంత వరకు ఆయన కొడుకుని త్యాగం చేసి ఈరోజు ఆయన ప్రేమను పంచాడు. ఆ ప్రేమను ఎలాగ పంచాడంటే నా కొడుకు చనిపోయినా సరే కానీ మీరందరూ క్షేమంగా ఉండాలని, నిత్యరాజ్యంలో చేరాలని, ఆ కుమారుని ద్వారానే ఆ మరణం ద్వారానే మీరందరూ దేవుని బిడ్డలుగా అవుతున్నారని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకున్న ఒకనొక కుమారుని లోకానికి పంపించి ఆయనకు మనకు రక్షణ ఇచ్చాడు, మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ కుమారుడు దాని ఈ లోకాన్ని అంతా కూడా ప్రేమించాడు, అందరిని క్షమించాడు. ఆ ప్రేమనే మనం కనపరచాలని, ఈ అందరి వలన మంచి సాక్ష్యం పొందాలని ప్రభు కోరుతున్నాడు. మనము కొందరికే కాదు, మన దేవుని బిడ్డలుగా అందరికీ మనం ఉపయోగపడాలి. ప్రతి ఒక్క అన్యులకు ఉపయోగపడాలి, ప్రతి దేవుని బిడ్డలకు ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరికి మనం మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. చాలా వరకు మన కుటుంబంలో మనల్ని ప్రేమిస్తున్న వారి కోసం ప్రేమించేది కాదు, మన మీద దయ చూపిస్తున్న వారి కోసం దయ చూపించేది కాదు, మనం ఏదైనా మనకు సహాయపడే వాళ్ళ కోసం సహాయపడే. చాలా వరకు ఒక ఫంక్షన్ చేసుకుంటే మరి డిన్నర్ చేసుకుంటే మన కుటుంబంలో చూస్తే మనకు తెలిసిన వాళ్ళనే పిలుచుకుంటాం, మరి అందరినీ పిలవలేకపోతాం, ఒక పేదవాళ్ళని పిలవలేకపోతాం, ఒక దరిద్రుని పిలవలేకపోతాం. మరి దేవుని యొక్క వాక్యంలో దేవుని వాక్యం చెప్తుందంటే మీరు ఏదైనా కార్యం చేసినప్పుడు దేవుని వాక్యం ఉందంటే మీ విందు చేసినప్పుడు మీ విందు దినంలో మరి నిరుపేదలకు దిక్కులేని వారికి ఆ యొక్క విందుని పిలవండి అని వాక్యం సెలవుస్తుంది. ఎవరైనా అలాంటి పిలుస్తున్నారంటే లేదు, మనకున్న పొజిషన్ బట్టి, మనకున్న రాయల్టీని బట్టి, మనకున్న హోదాతనాన్ని బట్టి, మనకున్న మరి మెయింటెనెన్స్ బట్టి మనం వాళ్ళనే పిలుస్తున్నాం. కానీ అందరినీ పిలిచి మరి దేవుని యొక్క సువార్తను చెప్పి, దేవుని వాక్యాన్ని చెప్పి, దేవుని యొక్క సత్యం చెప్పి ఆ సత్యం ప్రకటించే వారిగా ఉన్నామంటే లేవు. ఎందుకంటే అందరి వల్ల మనం ప్రేమను పొందుకోలేకపోతున్నాం. మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తున్నాం, మన మీద దయ చూపించే వాళ్ళనే దయ చూపిస్తున్నాం. కానీ ప్రభు యొక్క వాక్యం అలాగే సెలవిస్తుంది లేదు. మీరు విధి దినములు చేసినప్పుడు మరి దిక్కుమాలిన వారిని ఎదురు మీకు మరి ఒకవేళ మరి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళను మీకు మళ్ళీ ఆతిథ్యం లేని వాళ్ళని పిలవండి, వాళ్ళకు దేవుని యొక్క వాక్యం చెప్పండి అంటారు. ఇలాగ చేస్తున్నాం అంటే చేస్తలేదు. మరి ఎందుకు ఆ ప్రేమ కరువైపోయిందంటే మనం ఈ లోకంలో మర్యాదను ప్రేమిస్తున్నాం, ఈ లోకంలో మనుషులను ప్రేమిస్తున్నాం, ఈ లోకంలో జీవితాలను మనుషుల రాయల్టీని మెయింటెనెన్స్ ను బట్టి ప్రేమిస్తున్నాం. కానీ ప్రభువు అలాగా చెప్తున్నాడు, అందరికీ మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి, అందరికీ జీవితంలో ఉండాలని ఆ యొక్క వాక్యం సెలవిస్తున్నాం. అందుకోసమే మనం ఒకవేళ గాలిలాక
సత్య విషయంలో ఆత్మలో మనం వర్ధిల్లాలి అంటాడు. దియోత్రిఫేలాగా చెడ్డ మాటలు మనం అన్ని విషయాల్లో మనం మర్చిపోయే వారిగా ఉండాలి. మనం ఇతరులను ఏదైతే చూపించేదిగా ఉండకూడదు, మనం సరి చేసుకునేది ఉండాలి. మరి దిమోత్రిఫేలాగా అందరి వల్ల మంచి సాక్ష్యం పొందిన వారిగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే అలాగుంటామో మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాం. మన పేర్లు కూడా మన జీవ గ్రంథంలో రాయబడతాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మనం ఇలాగ జీవిస్తే నిత్య జీవితంలో మనం ఒక దినం ప్రభు దగ్గర మనం ఈ మన్నాను పొందుకుంటాం. ఈ రోజు ఇక జీవ గ్రంథంలో పేర్లు రాయబడ్డాయి, మన జీవ గ్రంథంలో కూడా మన పేర్లు రాయబడతాయంటే మనం ఇలాగ ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎలాగుండాలంటే ఒక దిమోత్రిఫే లాగా ఉండాలి, ఒక గాయ లాగా ఉండాలి. మరి మరి ఒకవేళ దిమోత్రిఫే మరి చెడ్డ మాటలు వలికినట్లుగా లేకుండా మరి దెమోత్రిఫే లాగా అందరి వల్ల మంచి సాక్ష్యం పొందిన వారుగా ఉండాలి. ఈ దియోత్రిఫే మరి ఏం చేశాడంటే చెడ్డ మాటలు వలుపుతూ అధ్యక్ష పదవులు ఆశిస్తూ మరి అన్ని విషయాల్లో తన యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అలాగుండకూడదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.